అన్న వినయ్ వినయ్ రాజ్. ఎక్కడి నుంచి వచ్చినావు? నేనా ఇక్కడ బండ్లగూడ కీసరా ఇంట్లో కూడా కీసరా. కాలేజా ఏంటి జాబా? కాలేజ్ అన్న. కాలేజ్. కాలేజ్ ఓకే. అంత దూరం నుంచి వచ్చినావా? అవునన్న. ఎవరి కోసం వచ్చినావు? ఫ్యాన్ ఎవరు ఫ్యాను? అభిషేక్ శర్మ అభిషేక్ శర్మ ఆడుతున్నా బాగా ఆడుతున్నా. బాగా ఆడినా. ఎట్లా అనిపించింది మ్యాచ్? హాఫ్ సెంచరీ కొట్టి బ్యాట్ లేపిండు ఆ, 19 బాల్స్లో. ఉమ్, ఈ హార్దిక్ పాండ్యా ఆడుతుండని కొంచెం స్లోగా ఆడుతుండు. ఓకే. సెకండ్ స్టాండ్స్లో కొట్టింది హార్దిక్ పాండ్యా కూడా. ఉమ్. అది నాకు మంచిగా అన్ని మ్యాచ్లు అనిపించింది. చూస్తావా? అన్ని IPL, మ్యాచ్లు అంటే టెస్ట్ సిరీస్. ఐపీఎల్ ఎస్ఆర్ఎస్ ఫ్యాన్ అన్న. టెస్ట్ సిరీస్ చూడవా? టెస్ట్ సిరీస్ చూడవా? టెస్ట్ సిరీస్ చూడవా? అవి ఎక్కువ చూడనా, ఐపీఎల్ బాగా. గంభీర్ గురించి ఏం చెప్తా? గంభీర్ గురించి ఎక్కువ ఆరోపణలు వస్తున్నాయి కదా. గంభీర్ అంటే ఇంకా ఆయన పెద్ద ప్లేయర్, ఇక ఆయన గురించి ఏం అంత ఉమ్, మనకి ఇప్పుడున్న జనరేషన్లో తెలిసేదంటే ఈ హార్దిక్ పాండ్యా, అభిషేక్ శర్మ వీళ్ళ గురించి ఎక్కువ తెలుస్తుంది. ఓకే. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఆయన అంటే సీనియర్ ప్లేయర్ అన్న, మనకు అంత ఐడియా ఉండదు. ఓకే. గంభీర్ మీద అంటే ఆ, రోహిత్ శర్మకును కోహ్లీకి గంభీర్కి పడట్లేదు అంటారు. ఎందుకని? దాని గురించి మనకి అంత తెలియదు అన్న. గంభీర్ కోచింగ్ ఎలా ఉండదు? గంభీర్ కోచింగ్ మీరు చూస్తారు కానీ ఇప్పుడు అభిషేక్ శర్మ ఎట్లా కొడుతుండో, ఇక అంతే. ఇక దాని విషయం మీరే ఇక డిసైడ్ చేసుకోవాలి ఎట్లుంటుందో కోచింగ్. గంభీర్ గురించి ఒక మాటలు చెప్పాలంటే ఏం చెప్తారు? గ్రేట్ కోచ్, అంతేనా? గ్రేట్ కోచ్. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ.